హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ జామ్ చేస్తున్నాను. బీట్రూట్ జామ్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసేద్దాము. బీట్రూట్ జామ్ వెరైటీగా ఉంటుందండి. వాటర్ గ్లాస్ వేసుకుందామండి. మూత పెట్టేసి 3 విజిల్ పెట్టేసుకుందాము. మూడు విజిల్ రానిస్తామండి. ఉడకబెట్టుకున్నానండి. 3 విజిల్లు వచ్చాయి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని దాన్ని ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పట్టుకోవాలి. ఇందులో వేసేస్తాము. బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. బాగా అలా కలబెడతాము. రెండు నిమిషాలు అలాగే పెట్టేస్తే బాగుంటుంది. సన్న మంట మీద ఇలాగే ఉడకపెట్టుకోవాలని బాగా. అది బాగా ఉడికాక చక్కెర వేస్తున్నాము. ఇప్పుడు షుగర్ వేసుకుందాము. 1 కప్ వేస్తున్నాను నేను. చక్కెర అంతా బాగా కరిగి అందులో జామ్ రెడీ అయిపోతుంది. బ్రెడ్ జాము పిల్లలకి బాగా ఇష్టం కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్తో. రెండు నిమిషాలు అలాగే కలబెడదాము. నిమ్మరసం వేసుకుందామండి. కొంచెం ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి అచ్చం జామ్ లాగా అయిపోయింది కదండి. బాగా కలబెట్టుకుందాము 2 నిమిషాలు. షుగర్ మొత్తం కరిగిపోవాలి అందులో. బీట్రూట్ జామ్ రెడీ అయిపోయిందండి. చూడండి గట్టిగా వచ్చేసింది. అచ్చం మన జామ్ లాగే వచ్చేసింది చూడండి. ఇప్పుడు బౌల్లో తీసుకునేద్దాము. స్టవ్ వేపేస్తానండి. కలర్ కూడా చూడండి అంగిట్లో లాగే ఉంది. జాము చూడడానికి సూపర్గా వచ్చేసింది.
మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బ్రెడ్ జాము చాలా ఇష్టం కదా, ఇంట్లోనే రెడీ చేసి పెట్టచ్చు వాళ్ళకి. ఓకే, రెడీ అయిపోయిందండి జాము. చూడండి, అచ్చం షాప్ లో కొన్న జామ్ లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలకి సాయంత్రం పూట వచ్చినప్పుడు ఇలా పెట్టి చూస్తే చాలా బాగుంటది.